దయచేసి 69వ పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన
420 పాడుకుందాం. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా
928వ పాట మా పాఠ పుస్తకం నుంచి శాంతి సంతోషములు సమాధానములు సదా యేసులో దొరుకు. శాంతి సంతోషము సమాధానములు సదా యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. చేరు వారికి కోరు వారికి
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవాలి. నూతన సంవత్సరంలో మమ్మల్ని చేరుస్తున్నందుకు స్తోత్రం. ఈ సంవత్సరంలో కూడా సమస్త విషయంలో మీ యొక్క ఆత్మతో సత్యముతో మీ నామంలో ఇంకా భయంకరంగా నిన్ను స్తుతించే భాగ్యము మా అందరికి దయచేయమని ఈ సమయంలో ఇచ్చిన సహాయాన్ని అంతటిని బట్టి నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకొనొచ్చు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకొనొచ్చు. నీ నామముకై స్తుతులు స్తోత్రము చెల్లించుకొనొచ్చు. వినయంతో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సంవత్సరం ముగించిపోయింది. 2026వ సంవత్సరం ప్రారంభ దినంలోకి మనము అడుగు పెట్టినందుకు ప్రభు మనల్ని కాపాడి ఇంతవరకు కనికరించినందుకు ప్రభు యొక్క మహత్తమైన ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలపై తెలియజేస్తూ ఉన్నాం. గతించిపోయిన కాలమే చాలు అని ఒక భక్తుడు తన మాటలో చెప్పాడు. గతించిపోయిన కాలం అంతా కూడా దేవుడు తన మహత్తైన మాట చేత తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు, కాపాడాడు, కనికరించాడు, పోషించాడు, అవసరాలు తీర్చాడు, ప్రయాణంలో సహాయం అందించాడు, బలహీనమైన సమయాల్లో కూడా తన బలాన్ని నడిపించాడు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞులు. ఈ సమయంలో చాలా మంది యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు ఎంతో మంది నూతన సంవత్సర వేడుకలు లోకంలో జరుపుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు సహాయాన్ని అందించాడు. అందుకు దేవుడికి స్తోత్రాలు మనం చెల్లించాలి. 2025వ సంవత్సరం అంతా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సరానికి 12 మాసములు, 52 వారాలు, 365 రోజులు. ఇప్పటికీ 2026వ సంవత్సరం నూతన ప్రవేశం రోజులకి మొదటి తారీఖులోకి మనం వచ్చామంటే మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి, మన స్థితిని బట్టి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనం బ్రతికి ఉన్న మనము ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి నిర్ణయాలు, మనము బలమైన నిర్ణయాలు కలిగి జీవించాలో ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని మనము ఈ నూతన సంవత్సరంలో ఈ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. నూతన సంవత్సరంలో తీసుకోవలసిన బలమైన నిర్ణయం అంటే ఒక మాట నిలకడగా ఉంచడం, ఒక ఆలోచన నిలకడగా ఉంచడం. మన కుటుంబాల్లో మనం ఏదైనా పని చేయాలంటే ముందు ఒక నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన బలమైన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని బలహీనమైన నిర్ణయాలు తీసుకోవడం బట్టి చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ఆసక్తికరమైన జీవితాన్ని జీవించలేని పరిస్థితులు రావచ్చు.
ఈ నూతన సంవత్సరంలోనైనా 2020వ సంవత్సరంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వాడుకోవాలని బలపరచాలని ఆయన నూతన శక్తితో నూతన బలంతో మన జీవితాల్లో నూతన కార్యాలు దేవుడు జరిగించినట్టుగా మనం అలాగూ నిర్ణయాలు తీసుకోవాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నా. భక్తిపరులైన వారు చాలా మంది శ్రేష్టమైన భక్తులు ఒక బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు కొంతమంది భక్తి కలిగిన వారు అంటే భక్తిహీనత కలిగిన వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఆ నిర్ణయంలో బలం లేకపోవడం బట్టి శక్తి లేకపోవడం బట్టి ఏమైపోయారంటే నష్టపోయిన వారుగా కనబడుతున్నారు. ఇలా మనం చెప్పుకోవాలి. 2025 సంవత్సరంలో స్వరం ఎత్తి పాడలేకపోయాము, నేర్చుకోలేకపోయాము పాట. 2020 సంవత్సరంలో అయినా గలమెత్తి పాట పాడడానికి నేర్చుకోవాలి. అది ఒక బలమైన నిర్ణయం. ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని పనిలో మనం కొనసాగలేకపోయామేమో. ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ మొదటి దినం నుండి ఆసక్తికరమైన దేవుని పనిలు సాగిపోవడం అనేది ఒక బలమైన నిర్ణయం. ఇలాంటి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు, బలపరుస్తాడు. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరిగిస్తాడు. మనం పాట పాడలేమని స్వరమెత్తి మన స్వరాలు బాగలేవని మనం అనుకుంటే అది బలహీనమైన నిర్ణయం. పాట పాడడానికి దేవునికి అప్పగించుకొని స్వరాన్ని అప్పగించుకొని దాన్ని సాధించినప్పుడే మనము దేవుని కొరకు పాటలు పాడాలి. కాబట్టి మనము దేవుని కొరకు జీవించాలంటే ఒక బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ బలమైన నిర్ణయాలే మనము దేవుని పనిలో దేవుని కృపలో నడిపించిన కాక. ఒక ప్రశ్న, మీరు ఎంతమంది బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్న వారందరూ కూడా చేతులు బైబిల్ చూపించాలి. బైబిల్ ఉన్నవారు ఆ ఇద్దరు చూపించండి, ఏం కాదు. బైబిల్ ఉన్నవారు ఎక్కండి, బైబిల్ ఉన్నవారు ఎక్కడ పైకి. మిగతా వారికి బైబిల్ ఎంత అవుతుంది? 2020 సంవత్సరంలో ఆయన ఒక మంచి బైబిల్, కొత్త బైబిల్ కొనుక్కోండి. ఒక చేనులోకి పొలంలోకి వెళ్ళేటప్పుడు మనము ఏ వస్తువును అవసరమో ఆ వస్తువులు తీసుకు స్టార్ట్ చేయండి.